తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం లాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవుల కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవుల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరూ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఈ ఫిబ్రవరి మాసంలో వెలువడనున్నాయి? ఇక 11వ రాశి అయిన కుంభరాశి. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలోనే శని ఉండడం, ద్వితీయ స్థానంలో రాహు ఉండడం, అష్టమ స్థానంలో కేతు ఉండడం, చతుర్థ స్థానంలో గురువు ఉండడం, ఇవన్నిటి వలన ఏంటంటే కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ద్వితీయ స్థానంలో రాహు ఉండడం చేత వాక్ స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం అయిందండి ద్వితీయ స్థానం. సో వాక్ మనకి సరిగ్గా ఉన్నా కూడా అనుకోకుండా కొన్ని మాట్లాడడం ద్వారా వేరే వాళ్ళు హర్ట్ అవ్వడం, మిత్రులే శత్రువులుగా మారడం, మన మాటతోటి చాలామంది దూరం మనం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మే కల్లా మళ్ళీ రాహుకేతులు మారిపోతారు ముఖ్యంగా. సో మేజర్గా ప్రాబ్లం ఉండదు. సో అలాగే అష్టమ స్థానంలో కూడా కేతు ఉండడం చేత అష్టమ స్థానం అనేది ఏంటంటే యాక్సిడెంట్స్ ప్లేస్ కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది. అలాగే రాశిలోనే శని ఉండడం చేత విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుందండి. అనవసరంగా భయపడడం, అనవసరంగా అక్కడ ఏం లేకపోయినా కూడా ఏదో జరుగుతుంది అనుకోవడం, ఏదైనా అవుతుంది అనుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, మేజర్ అయితే ఉండదు. ఇవన్నీ కూడా మనకి మార్చి 31 తర్వాత రాశి నుంచి మీన రాశిలోకి ద్వితీయ స్థానంలోకి శని ప్రవేశిస్తారు కాబట్టి 5 ఏళ్ల ఏలినాటి శని కూడా మీకు వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ 2.5 ఏళ్ళలోకి వస్తుంది. సో 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి రాబోయే 2.5 ఏళ్ళు కూడా మీకు హెల్ప్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన అయితే మటుకు తప్పకుండా తగ్గుతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ 2 నెలలు ఏలినాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాశిలోనే కుంభరాశిలో ఉంది కాబట్టి కొంచెం మౌనంగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, మౌనంగా ఉండండి, డబ్బులు ఎవరికి ఇవ్వకండి, షూరిటీస్ పెట్టకండి, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, ఆర్థికంగా విపరీతమైన డబ్బు ఖర్చు ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఏదో ఒక విషయంలో కూడా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్ల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్ కూడా ఉంటుంది. ఇది కాకుండా ట్రావెలింగ్ కూడా ఎక్కువగా చేస్తారు ఏలినాటి శని ప్రభావంతో. స్థానచలనం కూడా ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కొంచెం మౌనంగా ఉంటే కనుక ఈ 2 నెలలు శని మార్పుతోటి, రాహు కూడా మార్పు, కేతు కూడా మార్పుతోటి మెల్లమెల్లగా మీకు బాగుండేందుకు అవకాశం ఉంది.
ఇవన్నీ ఇన్ని మైనస్ ఉన్నా కూడా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కుంభరాశి కూడా శుక్రుడే అయ్యాడండి. అలాంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకోకుండా ఈ 4 నెలలు అంటే 4 నెలలు ఉంటాడండి. వాడు తప్పకుండా మీకు మేలే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు మరి చతుర్థ స్థానంలో వీళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యాస్థానం అనేది చతుర్థ స్థానం అండి. సో అలాంటి చతుర్థ స్థానంలో విద్యాకారకుడైన అంటే మంచి యోగం కావాల్సిందంటే కనుక గురువు చాలా బాగుండాలండి. జ్ఞానం రావాలన్నా, మంచి విద్య రావాలన్నా కూడా గురువు చాలా బాగుండాలి. అలాంటి విద్యాస్థానంలోనే గురువు ఉన్నట్టు ప్రస్తుతం కుంభరాశికి. కాబట్టి విద్యార్థులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది మంచి యూనివర్సిటీలో. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, ఇండియా అయినా అవ్వచ్చు. స్థానచలనం ఎలాగో ఉంది ఏలినాడ్సన్ కాబట్టి ఫారెన్ ట్రై చేస్తానికి అక్కడ ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు ఎక్కువగానే. అంటే ఇక్కడ ఉన్నా కూడా ఇండియాలో వేరే స్టేట్లో మంచి సీట్ వచ్చి ర్యాంక్ వచ్చి ఆ యూనివర్సిటీలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే స్థానచలనం కూడా ఉంది కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు. గురుగారు మరి కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? ఈ కుంభరాశి వారి పరిహారాలు ముఖ్యంగా పాటించేది ఏం లేదండి. ముఖ్యంగా మనం చెప్పుకునే శని గురించే కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలా వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. ప్రతి సోమవారం శివుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే మంగళవారం, శనివారం కూడా ఆంజనేయ స్వామికి ప్రీతి కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. లేకపోతే శివుడికి అభిషేకంగా అర్చనగానే చేస్తే మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి ముఖ్యంగా తమలపాకుల పూజ, సింధూర పూజ, వడమాల సమర్పిస్తే కూడా చాలా మంచిది. అలాగే వీలైతే ప్రతిరోజు శివుడు అష్టోత్తరం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.